హలో గైస్, నేనైతే తిరుపతికి అయితే వచ్చేసి తిరుపతి నుంచి అయితే కాణిపాకం బయలుదేరేదానికి బస్సు అయితే ఎక్కేసాము. ఆ బస్సు ఎక్కిన తర్వాత అయితే కాణిపాకం అయితే బయలుదేరిన బస్సు అయితే కాణిపాకంకి అటు అటు ఇటు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. బస్సు అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. బస్సులో పోతా ఉన్నాం మేమైతే. ఇప్పుడైతే చుట్టుపక్కల మామూలుగా ప్రదేశాలు, కొండలు మాకైతే భలే ఆహ్లాదంగా అనిపించింది. పిల్లకాయలు అయితే భలే ఆడుకుంటున్నారు బస్సులో అయితే. ఇప్పుడైతే ఇక్కడ చాలా పెట్రోల్ బంక్స్ చాలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కదా, కొబ్బరి చెట్లు ఎక్కువ ఇక్కడైతే. కొబ్బరి చెట్లు అండ్ మామిడి చెట్లు అయితే ఎక్కువ. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా, ఆ ప్లేస్లో అయితే కొంచెం పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం కొంచెం ఒక 50-60 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడైతే నేనైతే తిరుపతి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ ఏరియాలో అయితే కొబ్బరి చెట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. మనమైతే మా ఏరియాలో అయితే రాపూర్ దగ్గర అయితే పెంచలకోనకి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్లు ఎక్కువ. ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో ఈ కాణిపాకం మన ఏరియాలో పెంచలకోన అలాగో ఇక్కడ కూడా కాణిపాకం అలా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఘాట్ రోడ్లు ఇక్కడ అండ్ కొండలు అన్నీ ఉన్నాయి. కొండల దగ్గర చెట్లు కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న టెంపుల్స్ కానీ ఇక్కడైతే చాలా ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. పిల్లలకైతే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే మామిడి చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ మామిడికాయలు కూడా సూపర్గా ఉంటాయి చిత్తూరు జిల్లా నుంచి అయితే. ఇప్పుడైతే మేమైతే కొంచెం కాణిపాకం దగ్గరలో ఉన్నాము. ఇప్పుడైతే కాణిపాకంకి వెళ్తే ఒక 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడైతే కొండలు అయితే చూడండి, పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే చూడండి, మనమైతే ఇక్కడ కొంచెం ఏదో ఫ్లవర్స్ మామూలుగా చిన్న చిన్న షాప్స్ అండ్ ఇల్లులు, కొండల పక్కనే ఇల్లులు ఇక్కడ అండ్ కొబ్బరి చెట్లు అన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే ఈ ఏరియాలో అయితే కొండలు ఎక్కువగా ఉన్నాయి అండ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువనట్టున్నారు. ఎందుకంటే మంచి సౌండ్ పార్టీలుగా ఉన్నారు. ఇక్కడైతే కొండలు తగ్గినట్టే మంచి ఇల్లు కూడా కట్టుగా ఉన్నారు. ఇక్కడైతే మామూలుగా ఎక్కువ చెట్లు ఉంటున్నాయి. చిత్తూరు జిల్లా కదా, చిత్తూరులో ఎక్కువ ఇల్లులు ఉంటున్నాయి. చిత్తూరులో కూడా చూడండి కొండల్లో మంచి ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడైతే మనమైతే ఒక చిన్న లేఅవుట్ ఉంది. ఇక్కడైతే లేఅవుట్ దాన్ని భోపాల్ హైవే లేఅవుట్ అంటారు. అదే దాని పక్కనే ఒక ఇల్లు చూడండి, ఆ ఇల్లు సూపర్గా కట్టారు ఎవరో కానీ. ఇప్పుడైతే దాని పక్కనే వాటర్ ప్లాంట్ అనేది ఉంది. ఆ వాటర్ ప్లాంట్ దాడుకోగానే ఇప్పుడైతే మామిడి చెట్లు తోట అయితే పెద్దదిగా ఉంది. ఇప్పుడైతే మనమైతే కాణిపాకంకి అయితే చేరుకునేసాం. ఆ కాణిపాకం చేరుకోగానే నాకైతే అక్కడ నేను చూడగానే ఈ లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడైతే బొరుగుల మిక్చర్ అయితే కనబడింది. ఆ బొరుగుల మిక్చర్ అయితే ఎలా తయారు చేస్తాను అయితే చూపిస్తాను చూడండి. అక్కడైతే ఆ బొరుగుల మిక్చర్ అయితే 20 రూపీస్. ఇప్పుడైతే అక్కడైతే కొన్ని బొరుగులు అయితే తీసుకున్నాడు. ఆ బొరుగులు తీసుకున్న తర్వాత అయితే కొంచెం మసాలాలు మొత్తం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే వేసుకున్నాడు. ఇప్పుడైతే నేనైతే ఒకరంతా హెవీగానే మిరపొడి అయితే వేసుకున్నాను. తర్వాత మసాలా అయితే వేసాడు. ఆ మసాలా వేసిన తర్వాత అయితే టమాటాస్ తీసుకొని ఆ టమాటాస్ అయితే కట్ చేస్తాడు చూడండి. ఎప్పుడైతే ఆ టమాటాస్ అయితే కట్ చేస్తున్నాడు. ఆ టమాటాస్ కట్ చేసిన తర్వాత అయితే దాన్ని అయితే బాగా తిప్పుతున్నాడు ఆ చాకుతో అయితే. ఆ చాకుతో తిప్పిన తర్వాత అదైతే రెడీ అయింది. ఇప్పుడైతే మనకైతే చిన్న కవర్ తీసుకొని నేనైతే కవర్లో వేయమని చెప్పాను కాబట్టి అతనైతే కవర్ అయితే వేస్తున్నాడు. ఆ కవర్లో వేసిన తర్వాత అయితే ఇక్కడైతే వర్షంగా ఉంది. ఆ వర్షం వల్ల అతను తొందరగా వేసేసి దాన్ని అయితే మూసేయాలనుకున్నాడు. ఇప్పుడైతే మేమైతే వర్షం వల్ల చూడండి ఎలా తడిచిపోయినాను. దాన్ని అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి నేనైతే టేస్ట్ చేస్తాను. ఈ విధంగా అయితే అదైతే బాగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.